ముద్ర అంటే ఏమిటిది అంటే సంజ్ఞ, ఎక్స్ప్రెషన్ ఆఫ్ భావ ఇన్ సైలెన్స్. నువ్వు మౌనంగా భావాన్ని వ్యక్తీకరించడాన్ని ముద్ర అని అంటారు. నీ యొక్క వైఖరి ఏమిటిదో, నీ మనసులో ఏముందో దాన్ని మాటలతో కాకుండా మౌనంగా చెప్పడాన్ని ముద్ర అని అంటారు. శ్రీచక్ర ఉపాసకులు అనేక ముద్రలు నేర్చుకోవాలి. అందులో ప్రధానంగా ఈ 10 నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా గురుముఖంగా నేర్చుకునేటువంటి విషయాలు. కానీ కాలం మారిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది. యూ హ్యావ్ టు లెర్న్ బై యూసింగ్ టెక్నాలజీ. ఇది కూడా గురుముఖంగానే. ఇప్పుడు మీరంతా ఇంట్లో కూర్చున్నారు, నేను ఇక్కడ కూర్చున్నాను, ముఖాముఖిగా ఉన్నాం మనం. అట్లని మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ముద్ర లేకూడదు. గుప్తంగా ఎవరు లేనప్పుడు నువ్వు సాధన చేసుకోవాలి. అంతేగాని పిల్లల ముందర, కుటుంబ సభ్యుల ముందర, లేకుంటే బంధువుల ముందర టెంపుల్లోన కూర్చొని బహిరంగంగా డోంట్ ఎక్స్ప్రెస్ ఎనీథింగ్. ముందే చెప్తున్నా, ఈ లోకములో బుద్ధుడు ఒక మాట చెప్తాడు, ఉత్తములు 5% ఉంటే అల్పులు 95% ఉంటారు అంటాడు బుద్ధుడు. చూసారా, ఏది మాట్లాడాలో, ఏమి చెయ్యాలో, ఎక్కడ చెయ్యాలో మనము చూసుకొని చెయ్యాలి. చూసారా, ఉత్తమ శిష్యులకు ఎన్నో రహస్యాలు చెప్పొచ్చు, ఎన్నో మార్మిక జ్ఞానం చెప్పొచ్చు. ఎవడికి పడితే వాడు చెప్పేది కాదు అది. ఏం చేస్తారు? వక్రీకరణలు చేస్తారు. సంక్షోభిని ముద్ర అంటే ఏమిటి తెలుసునా? సంక్షోభాన్ని అంటే నీ వైపు ఆకర్షింపజేసుకోవడం, భయపెట్టడం, నియంత్రణ చేసుకోవడానికి ప్రయత్నించడం. మరి సంక్షోభిని ముద్ర ఎట్లా వేయాలి? ఫస్ట్ బొటన వేలు, చిటికెన వేలు, బొటన వేలు, అనామిక వేలు, ఇంకా 4 కలపండి. సంక్షోభణి ముద్ర అని అంటారు. రెండవ ముద్ర ఏమిటిది? ద్రావిణి లేదా విద్రావిణి, సర్వ విద్రావిణి అని అంటారు. చూడండి, దీన్ని సర్వ విద్రావిణి ముద్ర అని అంటారు. ఇప్పుడు సర్వాకర్షిణి ముద్ర అంటే ఏందో తెలుసునా? అందరిని ఆకర్షిస్తుంది. మరి ఎట్లా వేయాలా ముద్ర అని అంటే, మొట్టమొదట మీరు సర్వ సంక్షోభిని, సర్వ విద్రావిణి నేర్చుకున్నారు. వేయండి. ఇప్పుడు ఆ యొక్క 2 వేళ్లను తేలుకుండిలాగా నువ్వు బెండ్ చేయాలి. ఈ రకంగా మీరు సర్వాకర్షణ ముద్ర నేర్చుకున్నారు. సర్వ వశంకరి, వశకరి అన్నా, వశంకరి అన్నా, వశి అన్నా అంతా ఒకటి. మరి ఈ సర్వవశంకరి ముద్ర ఎట్లా వేయాలో మీరు నేర్చుకోవాలి. ఈ ముద్రను వేస్తూ మీరు ఎట్లా కర్మ చేయాలో తెలుసుకున్నారనుకోండి, మనుషులు వశమవుతారు, దేవతలు కూడా వశమవుతారు. అందుకే సర్వవశంకరి అన్నారు. మరి ఎలా వేయాలి అన్నప్పుడు మీ యొక్క 2 చేతులను చూడండి, ఇలా పెట్టండి. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ మీద రైట్ ఫింగర్స్ పెట్టాలి.
సర్వవశంకరీ ముద్ర నేర్చుకున్నారు. ఉన్మాద ముద్ర ఇప్పుడు మీరు నేర్చుకోబోతున్నారు. ఫస్ట్ ఇట్లా చేతులు చాపండి. కుడి చిటికిన వేలు మీద ఎడమ చిటికిన వేలు పెట్టండి. ఎప్పుడైతే మీరు ఇలా పెట్టారో ఈ రెండు ఫింగర్స్ అంటే అనామిక ఉంగరం పెట్టుకునే వేలు కలపండి. కలిపేశారా? ఈ మధ్యమ వేలు తీసుకొచ్చి దాన్ని నొక్కండి. దీన్ని తీసుకొచ్చి దీన్ని నొక్కండి. ఇప్పుడు ఈ రెండు బొటన వేలను ఇట్లా కలపండి. ఇదే సర్వోన్మాదిని ముద్ర. చూసారా? ఇట్లా కళ్ళు మూసుకోగానే వైబ్రేషన్లు స్టార్ట్ అవుతున్నాయి. దీన్ని సర్వోన్మాదిని ముద్ర అని అంటారు. సర్వాంకుశ ముద్ర. ఈ ముద్ర మీరు ఈజీగా వేయాలి అంటే ముందు ఉన్మాద ముద్ర వేయండి. మీకు నేను నేర్పించాం కదా ఉన్మాద ముద్ర. ఇదిగో ఇది ఉన్మాద ముద్ర. ఈ ఉన్మాద ముద్ర వస్తే అంకుశ ముద్ర మీరు ఈజీగా వేస్తారు. ఇదిగో ఇది కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే అంకుశ ముద్ర సింపుల్, ఏం లేదు. ఇగో చూపుడు వేలు ఉన్నాయి కదా, తర్జని, దాన్ని బెండ్ చేయండి. అది బెండ్ చేశారు. ఈ రెండు అనామిక వేలు ఉన్నాయి కదా, బెండ్ చేయండి. దీన్ని అంకుశ ముద్ర అని అంటారు. చూడండి. ఇప్పుడు కేసరి ముద్రను మీరు నేర్చుకోబోతున్నారు. 7th ముద్ర. ఈ ముద్ర వేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని 2 రకాలుగా నేను మీకు చెప్తాను. సరళము, పూర్ణము. అంటే సరళ కేచరీ ముద్ర, పూర్ణ కేచరీ ముద్ర. కొంచెం దూరం పెట్టండి. మధ్యమ వేలు కలపండి. కలిపేశారు. మొత్తం మడచండి. లోపలికి వెళ్ళిపోయినాయి. మొత్తం కింద పెట్టండి. ఇదిగో ఇట్లా పెట్టండి. అయిపోయింది. చూసారా? ఇది సరళ ముద్ర, కేచరీ ముద్ర. పూర్ణ కేచరి చేయాలంటే ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాలి. అది చెయ్యండి. ఏం చేయాలి స్వామి అని అంటే, ఇగో ఇట్లా చెయ్యి పెట్టండి. ఇట్లా కలపండి. కలిపారా? ఇట్లా పెట్టండి. భుజాల దగ్గర తీసుకోండి. ఇగో ఇప్పుడు దీన్ని ఇట్లా లోపలికి తిప్పాలి. చూడండి. ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఒక తిప్పాలి. ఇక చూడు. ఇంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు చూసారా? ఇప్పుడు నువ్వు ఇట్లా కలపాల. ఇగో సింపుల్. ఫస్ట్ పెట్టండి. ఇట్లా చూసినప్పుడు చూసారా బాబు, మీకు యోని దర్శనం అవుతుంది. అది యోని దర్శనం అవుతుంది. అమ్మవారిని తంత్ర విధానంలో చూడము అంటే నువ్వు ఇట్లా చూడాలి. ఇది సరళ కేచరి ముద్ర. ఒక్కొక్క ముద్రలో ఒక్కొక్క ప్రదర్శన ఉంటుంది. మీకు యోని ముద్ర అన్నారనుకోండి, నువ్వు యోని దర్శనం చేసుకోవాలి. అంటే త్రిభుజ దర్శనం చేసుకోవాలి. ఆ త్రిభుజాకారంలో నుంచి అమ్మను చూడాలి. మరి బీజముద్రలో నువ్వు ఏం చూడాలి అని అంటే శాస్త్రం చెబుతూ ఉన్నది, అర్ధచంద్రాకారము నువ్వు చూడాలి. ఫస్ట్ ఇట్లా చేయి పెట్టండి.
చిటికెన వేళ్ళని కలపండి, కలిపేశారు. ఈ యొక్క అనామిక వేళ్ళను బెండ్ చేయండి, చేశారు. ఈ యొక్క మధ్యమ వేళ్ళను తెచ్చి చిటికెన వేళ్ళ మీద పెట్టండి, పెట్టేశారు. రైట్. ఇప్పుడు కుడివేలు కలపండి, కలిపేశారు. దీన్ని కలపండి, కలిపేశారు. కలిపిన తర్వాత ఈ యొక్క చూపుడు వేలుని ఇక్కడ పెట్టండి, ఇట్లా పెట్టండి. ఈ పైన రెండు ఉన్నాయి కదా పెద్ద పెద్ద వేళ్ళు, వాటిని చిన్న ఇట్లా బెండ్ చేయాలి. అది ఇట్లా బెండ్ చేయాలి. బెండ్ చేసి బొటన వేళ్ళను ఇట్లా పెట్టండి, పెట్టారు. దీన్నే అర్ధచంద్రాకారము అంటారు. చూడండి. మీకు యోని ముద్ర నేర్పిస్తాను, నేర్చుకోండి. వెరీ వెరీ ఎసెన్షియల్ ముద్ర. సర్వ పీఠాధిపతులు, మఠాధిపతులు, శ్రీచక్ర ఉపాసకులు, శ్రీ విద్యోపాసకులు, అఘోరాలు వేసేటువంటి ముద్ర ఇప్పుడు మీరు నేర్చుకోబోతున్నారు. మొట్టమొదట ఈ యొక్క రెండు చేతులను ఇలా ఉంచండి. ఇలా ఉంచి ఈ యొక్క రెండు చిటికెన వేళ్ళను కలపండి. కలిపిన తర్వాత ఇలాగా లోపలికి తీసుకోండి. ఈ రెండు అనామిక వేళ్ళను, అనామిక వేళ్ళను రైట్ మీద లెఫ్ట్ ఉంచండి. రైట్ మీద లెఫ్ట్ ఉంచండి. ఇప్పుడు ఈ యొక్క మధ్యమ వేళ్ళను ఇలాగా పెట్టండి. పెట్టారు కదా, ఇలా పెట్టారు. ఇలా కలపండి. ఈ యొక్క చిటికెన వేళ్ళను బొటన వేలుతో ఇట్లా ప్రెస్ చేయండి. చూసారా, యోని స్టార్ట్ అయిపోయింది. అంటే త్రిభుజాకారం వస్తుంది. మరి ఇవి రెండు ఏం చేయాలి అంటే ఇలా నొక్కి పట్టాలి. ఇది షార్ట్ కట్ ఆఫ్ యోని ముద్ర. లెక్కలు చెప్పేవాడిని, ఇప్పుడు మీకు ముద్రలు చెప్తున్నా. చూడండి చూడండి, బ్యాక్ నుంచి చూసినప్పుడు మీకు యోని కనపడుతుంది. ఇప్పుడు చూడండి, మీరు చూడండి, త్రిభుజాకారం మీకు కనబడుతుంది. రెండు మధ్య వేళ్ళ మధ్య దగ్గర, చిటికెన వేళ్ళ దగ్గర చూడండి, కనబడుతుందా? రైట్. చూడండి బాబు, ఇది యోని ముద్ర. ఎప్పుడైతే మీకు ఈ త్రిభుజం కనపడుతుందో దాన్ని యోని అంటారు. ఆ యోనిలో నుంచి చూడాలి, త్రిభుజంలో నుంచి చూడాలి అమ్మవారిని. ఈ రకంగా ఆత్మస్వరూపులారా చక్కగా మీరు యోని ముద్ర, 9వ ముద్ర ఇది. ఇప్పుడు త్రిఖండా ముద్ర. మరి ఎలా వేయాలి? యోని ముద్రకు ఈ ముద్రకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఫస్ట్ యోని ముద్రలో మీరు ఏం చేశారు? చేతులను ఇలా చాపారు కదా, చాపి ఏం చేశారు? చిటికెన వేళ్ళను కలిపారు. ఈ చిటికెన వేళ్ళను లోపలికి లాగారు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ రెండు చిటికెన వేళ్ళను ఇలా కలిపారు. మీరు లోపలికి లాగకుండా బయటికి ఇట్లా రిలీజ్ చేయండి. ఇప్పుడు యోని ముద్రలో మీరు ఏం చేశారు? రైట్ మీద లెఫ్ట్ ఇలా పెట్టారు. అది సేమ్, దెర్ ఇస్ నో చేంజ్. ఇలా పెట్టి నెక్స్ట్ ఏం చేశారు? రెండు మధ్యమ వేళ్ళను ఇలా పెట్టారు. ఇలా పెట్టి కలిపారు. ఇలా కలిపారు కదా. నౌ ఇప్పుడు ఇదిగో ఈ చిటికెన వేళ్ళను స్ట్రైట్గా హారిజంటల్గా స్ట్రైట్ చేయండి. మీరు యోని ముద్రలో ఏం చేశారు? దీన్ని నొక్కి పెట్టారు, దీన్ని నొక్కి పెట్టారు. అంటే అనామికలను తర్జనీ వేలుతో నొక్కి పెట్టారు. రైట్. ఇప్పుడు ఈ రెండు బొటన వేళ్ళు ఉన్నాయి.
ఈ రెండు బొటన వేలని వర్టికల్గా హార్జెంటల్గా ఉంచండి. ఇదో ఇదే త్రికండ ముద్ర. ఇదొకటి. ఇదో ఇప్పుడు చిటికిన వేళ్ళు ఇట్లా హార్జెంటల్గా స్ట్రైట్గా ఉండాలి, బొటన వేళ్ళు వర్టికల్గా స్ట్రైట్గా ఉండాలి. ఇది స్టిఫ్గా పట్టుకోవాలి. ఇగో దీన్ని త్రికండ ముద్ర అని అంటారు. సో దీన్ని త్రిఖండ ముద్ర అని అంటారు.